ఎంతో ముందు చూపుతో రూపొందించిన ఆ యంత్రం ఓ పిల్లవాడి ప్రతిభకు అద్దం పడుతోంది. నలుగురు చేసే పనిని ఒక్కరే చేసేలా తయారు చేసిన ఆ యంత్రం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆ యంత్రానికి పేటెంట్ హక్కులు పొందేందుకు తన వంతు సహకారం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రూపకర్త అభిషేక్ అనే కుర్రాడికి ప్రోత్సాహకంగా నగదు బహుమతి సైతం అందించారు. ఈ కుర్రాడి పేరు అభిషేక్. 9వ తరగతి చదువుతున్నాడు. వ్యవసాయం చేసే తల్లిదండ్రుల కష్టాన్ని దగ్గర్నుంచి చూసిన ఇతడు వారిని ఆ కష్టాలకు దూరం చేయాలనుకున్నాడు. ధాన్యం పండించిన తర్వాత ఆ గింజల్ని తూకం వేసి సంచుల్లో నింపడానికి పడుతున్న కష్టం నుంచి గట్టెక్కించడానికి యంత్రం తయారు చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా మెదడుకు పదును పెట్టాడు. తన ఆలోచనను ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లకు వివరించాడు. పెద్ద పెద్ద యంత్రాల అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చుతో తూకం వేసే ఆధునిక యంత్రాన్ని సిద్ధం చేశాడు. సార్లు ఒక ఇన్స్పైర్ ప్రోగ్రామ్ ఉందని చెప్తే నాకు వచ్చిన ఐడియాతోటి నేను ప్యాడీ ఫిల్లింగ్ మిషన్ని మా సార్ల సహాయంతో, హెచ్ఎం సహాయంతో, మా ఫ్రెండ్స్ సహాయంతో నేను ఈ మిషన్ని తయారు చేశాను. ఆ మిషన్ సహాయంతో వడ్లని సంచుల్లోకి ఈజీగా నింపవచ్చు. అతి పేద కుటుంబం నుంచి వచ్చిన అభిషేక్ వ్యవసాయం చేస్తూ తన తల్లిదండ్రులు ఆర్థికంగా ఎలా చితికిపోయారో చూశాడు. గత్యంతరం లేక తన తండ్రి ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లడం, తల్లి బీడీలు తయారు చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్న తీరును అర్థం చేసుకున్నాడు. ధాన్యం గింజల్ని బస్తాలో వేసేందుకు మరెవరూ కష్టపడకూడదనే ఉద్దేశంతో యంత్రం రూపొందించి అందరి ప్రశంసలు పొందాడు. సో వడ్ల కొనుగోలు సెంటర్లో చూసినట్లయితే వడ్లు నింపడానికి 4 లేబర్స్ అవసరం ఉంటుంది. ఒకరు సంచి పట్టుకుంటారు, ఇంకొకరు సంచిలో వడ్లు నింపుతుంటారు. నింపిన తర్వాత మిగతా ఇద్దరు ఆ బ్యాగును ఇంకొక వేరే ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ వేయింగ్ చూసిన తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 4 మెంబర్ చేసే పనిని మా యొక్క ఈ మిషన్ ఆధారంతో ఒకే వ్యక్తి చేయడం జరుగుతుంటుంది. అభిషేక్ రూపొందించిన యంత్రానికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు లభించాయి. విషయం తెలుసుకున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ 1,16,000 చెక్కు బహుమతి అందించడమే కాకుండా పేటెంట్ హక్కులు పొందేందుకు వీలుగా తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. సార్లు ఫస్ట్ వరంగల్ తీసుకెళ్ళారు, ఆడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ సెలెక్ట్ అయ్యారు. కేటీఆర్ని కలిశారు. అక్కడ కేటీఆర్ 1,16,000 చెక్ ఇచ్చాడు. నా ఫ్రెండ్ జాతీయ స్థాయికి సెలెక్ట్ అయ్యి అందులో 3rd ప్రైజ్ తీసుకున్నాడు. సో నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి ఇన్నోవేషన్స్ ఇంకా ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇతన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఇంకెన్నో ఇన్నోవేషన్స్ చేసి మా స్కూల్ పేరు నిలబెడతామని చెప్తున్నాను. చిన్ననాటి నుంచి చదువు పట్ల ఎంతో ఆసక్తి కనబరిచే అభిషేక్ తన భవిష్యత్తు లక్ష్యం మాత్రం IAS కావడమేనని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు.